నమస్తే అండి రైతు సోదరులకు. ప్రస్తుతం మనము రాతన విలేజ్లో గ్రామంలో మన టమోటా పంట పరిశీలించడానికి వచ్చాము. టమోటా పంట ప్రస్తుతం ఇప్పుడు 30 రోజుల దశలో ఉంది. చాలా ఏరియాల్లో ఇప్పుడు కాయ దశలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం టమోటాకు వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎక్కువ ఈ వైరస్ చెట్లను చాలా ఎక్కువ ఉన్నాయి. రైతులు ముందు జాగ్రత్తగా వెంటనే గమనించి ఇవి జుట్లు అనేటివి ఇలా తుంచేయాలి, లేదంటే ఇది మొత్తం చేనంతా పాకే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతు కూడా మన ఏరియాలో పక్కనే ఉన్నాడు. నమస్తే పెద్ద మంచి, ఏం పేరు పెద్ద మంచి? లక్ష్మయ్య. ఎన్ని ఎకరాలు వేసారా మొత్తం టమాటా? ఇది 2 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఎన్ని రోజులు నాటేసి? ఇది ఇప్పుడు 35 రోజులు అయింది. 35 రోజులు ప్రస్తుతం అయితే నాటేసి 30 రోజులు అయింది అంటున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజుల కింద వచ్చింది వైరస్ తెగులు? ఇది వచ్చి ఇప్పటికి సరి వారం అవుతుంది. వారం అయిందే వచ్చి? వారం కిందకి ఇప్పటికి కొంత రై అవుతుంది. మరి ఎక్కువ అవుతుందే. ప్రస్తుతం అయితే ఇప్పుడు 4 రోజులు అయితే టమాటా నాటి. ప్రస్తుతం ఇది అంతకుముందు 10 రోజుల కిందట అయితే ఎక్కువ కనపడేది కాదంట. ఇప్పుడు ఒక వారం కిందట మొత్తం చేనంతా ఇప్పుడు ఇలాగే తీసుకుంటుంది. మొన్న వర్షం పడినట్టుంటే చూడప్ప, మొన్న వర్షం పడిన తర్వాత ఎక్కువైందా? ఇది మొన్న తుఫాను సన్నబడి కదా స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే ఈ మిరప టమోటా తోటే కాదు, చాలా ఏరియాల్లో ఉన్న టమోటా చెట్లకు కూడా ఈ వైరస్ తెగులని చాలా ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఇలా పై నుండి జుట్టు మాడి ఈ విధంగా కాండం ఇలా నలుపయ్యి చెట్లు అనేవి చనిపోవడం జరుగుతుంది. రైతులు మొదట్లో గమనించిన వెంటనే అక్కడక్కడ ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకోవాలి, లేదంటే చేనంతా ఎక్కువ ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ వారం కిందట అయితే చెట్లు ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనపడేది కాదని రైతు చెప్పాడు. మన వర్షం చిన్న చినుకులు పడిన తర్వాత ఈ వైరస్ అనేది ఎక్కువైంది అంటున్నాడు. లాస్ట్ వర్షం పడి కదా, లైట్ పడి పెద్ద వర్షం కదా, అది ఆటి నుండి అంతకుముందు ఒక చెట్టు పోలే.